ఓం శ్రీ మాత్రే నమః. మన హిందూ ధర్మంలో పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని గనక ఆరాధించినట్లయితే కోరినన్ని వరాలు మీ ఇంటికి వచ్చినట్లే. రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజు చేసే పూజలు మరో ఎత్తు. అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనందరం కొన్ని నియమాలను పాటించాల్సి వస్తుంది. అవి ఏమిటి అంటే, శ్రావణ పౌర్ణమి రోజు ఖచ్చితంగా మనందరం ఈ నియమాలను పాటించినట్లయితే మన జీవితం పైన ప్రభావం అనేది చాలా బాగా చూపిస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజున ఏ పనులు చేసినా, ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేస్తే విజయవంతంగా అవుతాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలోకి ముందుగా వెళ్ళేటప్పుడు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేసి విష్ణుదేవునికి పూజలు చేస్తారట. కాబట్టి మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లు తలుచుకొని మీ మనసులో స్నానం చేసినట్లయితే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోవటమే కాకుండా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ పౌర్ణమి రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుంటే రెట్టింపు పుణ్య ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వచ్చి నిల్చుంటుందంట. ఏ ఇంటి ముందైతే కనుక గడపకు పూజ చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారో ఖచ్చితంగా వారింట్లోకి లక్ష్మీదేవి అనేది లోపలికి వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రావణ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో పూజ చేస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా ఈరోజు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ రంగు పూలను సమర్పించినట్లయితే ఆ లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజున సాయంత్రం ఇంట్లో పూజ చేసిన తర్వాత కొన్ని అక్షింతలు మీ కుడి చేతిలో పట్టుకొని దేవునికి మీ కోరికలు చెప్పుకొని దేవునికి నమస్కారం చేసి ఆ అక్షింతలను మీ తలపై వేసుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీ కోరిక ఏదైనా సరే, ఎంత కఠినమైన కోరిక అయినా సరే త్వరగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు, లేకపోతే సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఓం నమ శివాయ, లేదంటే అమ్మవారికి సంబంధించి శ్రావణ మాసంలో ఓం మహాలక్ష్మి నమః, ఓం వరలక్ష్మి నమః, లేదు అంటే ఓం శ్రీ మాత్రే నమః, ఏదైనా మీకు నోటికి వచ్చిన మంత్రాన్ని 108 సార్లు, ఈ దేవీ దేవతల మంత్రాలను మాత్రమే పఠించాలి. 108 సార్లు కనుక జపించినట్లయితే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, కష్టాలు లేకుండా పోతాయి. కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వర్తిస్తుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకుంటే చాలా మంచిది. ఈరోజు మీ ఇంట్లో పాలు పొంగినట్లయితే అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఈ రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా బ్లూ మూన్ లాగా కనిపిస్తాడు. అయితే ఈ చంద్రుడు నుండి వచ్చే చంద్రకిరణాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. ఈ చంద్రకిరణాలు మన శరీరం పైన పడగానే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది మనకి కలిసి వస్తుంది. కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ త్వరలోనే నెరవేరటానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజున భద్రకాలం వచ్చింది. ఈ భద్రకాలంలో చేసే ఏ పనైనా సరే మీ ఇంటికి నష్టాలను తీసుకొస్తుంది. కాబట్టి మీరు భద్రకాలంలో మాత్రం పొరపాటున కూడా మంచి పనులను ప్రారంభించకండి. ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు భద్రకాలం నడుస్తుంది. కాబట్టి ఈ సమయంలో మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. ఈ భద్రకాలాన్ని అశుభకాలంగా పరిగణిస్తారు. ఈ పౌర్ణమి నాడు రాఖీ పండుగ కూడా వచ్చింది. కాబట్టి ఈ భద్రకాలంలో మాత్రం మీ సోదరులకు రాఖీ కట్టకండి. ఈ భద్రకాలం పూర్తయిన తర్వాత అంటే మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 10 గంటల లోపు అమృత గడియలు
ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ సోదరులకు రాఖీ కడితే చాలా మంచిది. మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు పుట్టింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పట్టుకుంటే చాలు, మీపై లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆశీర్వాదం అనేది కురిపిస్తుంది. మన హిందూ ధర్మంలో బీరువాని లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాము. అయితే ఈ శక్తివంతమైన శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి స్వరూపమైన బీరువాలో కొన్ని వస్తువులను పెడితే మాత్రం మీకు అదృష్టం అనేది ధన ప్రవాహం రూపంలో విపరీతంగా ఉంటుంది. బీరువాలో పెట్టిన మీ డబ్బులు రెట్టింపు అవ్వాలని కోరుకునేవారు ఈ శ్రావణ పౌర్ణమి రోజున పసుపు కుంకుమలు తీసుకొని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ పసుపు కుంకుమలను ఒక కవర్లో కట్టి మీ బీరువాలో పెట్టుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో, అలాగే మీ జీవితంలో ఎలాంటి డబ్బు కష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఈ పౌర్ణమి రోజున ఒక మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలు, మీ ఇంటిపై ధనలక్ష్మి అనేది అనుగ్రహం బాగా కలుగుతుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ. మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని పౌర్ణమి రోజున జపిస్తే మీకు జీవితంలో ఆర్థిక సమస్యలు అనేది ఉండవు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలను అస్సలు ధరించకూడదు. పౌర్ణమి రోజున నలుపు రంగు వస్త్రాలను ఇంకా ధరించినట్లయితే శని దోషాలు కలుగుతాయి. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజున దంపతులు కలవకూడదు. పౌర్ణమి రోజున మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా అస్సలు తినకూడదు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ₹1 బిళ్లకు పసుపు రాసి ఆ రూపాయి నాణాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో పెట్టండి. ఇలా చేయటం వలన మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది. మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారు. అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటి వారు శ్రావణ పౌర్ణమి రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు లేకుండా విజయాలను సాధిస్తారు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే మీ దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.